పహల్గామ్ టెర్రర్ అటాక్ సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఇండస్ వాటర్ ట్రీటీ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆ ఇష్యూని యాక్ట్ ఆఫ్ వార్గా తీసుకుంది. ఇండియా కూడా ఇండియా డిఫెన్స్ సిస్టమ్ని అలర్ట్ చేసి ఓషన్ మీదకి ఒక సూపర్ పవర్ని పంపింది, ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది ఒక వార్షిప్. ప్రెసెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఈ వార్షిప్ని అరేబియన్ సీలోకి డిప్లాయ్ చేసింది. ఎందుకంటే అరేబియన్ సీ పాకిస్తాన్తో పాటు ఇండియాలో ఉన్న కేరళ వరకు ఇది అటాచ్ అయింది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని అరేబియన్ సీలోకి ఎందుకు డిప్లాయ్ చేశారో తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఐఎన్ఎస్ గురించి తెలుసుకోవాలి. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఒక వార్షిప్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అంటే హెలికాప్టర్స్, జెట్స్ టేక్ ఆఫ్ టేక్ ఆన్ అవ్వాలన్నా డైరెక్ట్ గా లోకల్ బేసెస్ అవసరం లేకుండా ఈ సముద్రం మీద ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ల్యాండ్ అవ్వచ్చు. 12th August 2013లో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ని లాంచ్ చేశారు. అయితే దీన్ని December 2022లో ట్రయల్ చేశారు. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి అయిన ఎక్స్పెండిచర్ అరౌండ్ 20,000 crores. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ వార్షిప్ లో 18 ఫ్లోర్స్, 16 డెక్స్, 2,300 కంపార్ట్మెంట్స్ అండ్ అలాగే 16 హాస్పిటల్ బెడ్స్, 250 ఫ్యూయల్ ఆఫ్ ట్యాంక్స్ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ ఈ వార్షిప్ కి 1,700 క్రూ మెంబర్స్ ని క్యారీ చేసే క్యాపబుల్ ఉంది. అండ్ అలాగే ఈ వార్షిప్ 50 km/h స్పీడ్ తో పాటు పొటెన్షియల్ గా 7,500 నాటికల్ మైల్స్ ని కవర్ చేసే క్యాపబుల్ ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ లో హైటెక్ మిసైల్స్ ఎక్విప్ అయి ఉంటాయి. ఈవెన్ ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి వాటిని లాంచ్ కూడా చేయొచ్చు. ఇండియన్ సెక్యూర్ చేయడంలో ఇది సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇండియన్ నేవీకి ఇది ఒక సూపర్ పవర్ లాంటిది.